హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డ్రీమ్ గవర్నమెంట్ జాబ్. ఈరోజు మనం 2023 కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మ్యాక్సిమం ఇక్కడ మనం గన్ షాట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీని నుంచి మీ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో 10 నుంచి 15 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో దాని గురించి కొంచెం లోతుగా వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు 15 నుంచి 20 మార్కులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎలా అంటే ఇప్పుడు ఒక 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగినాయి. ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎవరు అనేది డిస్కస్ చేస్తాం. అలాగే మీ ఓన్ ఇంట్రెస్ట్ తోటి గవర్నర్లు ఎవరు, ఇలాంటి అంశాలు కొన్ని. ఇంకా ఎవరైనా నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళ గురించి కానీ, భారతరత్న అవార్డులు వచ్చిన వాళ్ళ గురించి కానీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ భారతరత్నకు రిలేటెడ్ సరౌండింగ్స్లో ఉండే క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఆ బిట్ అనేది కంపల్సరీ ఈజీగా పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం మొదటగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మనకు రాబోయే ఆల్రెడీ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. సో ఈ ఇమాన్యుయల్ మాక్రాన్ అనే అతను మనకు ఇప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రావడానికి కారణం ఏంటి అంటే, ప్రతిసారి ఏదో ఒక దేశం నుంచి అధ్యక్షులను మనం పిలుస్తాము, వాళ్ళు వస్తారు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫ్రెంచ్ మరియు భారతదేశం యొక్క ఏదైతే మన డిఫెన్స్కి సంబంధించినటువంటి వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, మన డిఫెన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ 25 సంవత్సరాలు కావడంగా, సో దానికి గుర్తుగా మనం ఎప్పుడైనా 25 సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే మనము 50 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. సో ఆ విధంగా ఏదైతే ఉందో దాని గురించి ఇమాన్యుయల్ మాక్రాన్ని, ఫ్రెంచ్ అధ్యక్షుడిని మనము పిలవడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జాతీయ క్రీడా అవార్డులు 2023. ఈ జాతీయ క్రీడా అవార్డుల్లో ఈసారి 26 మందికి అర్జున అవార్డులు రావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే 26 మందిలో పేర్లు అడగడం అనేది అంత యాక్చువల్గా అంత ఈజీ కాదు. సో మీరు ఎంతమందికి అర్జున అవార్డులు ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి, 26 మెంబర్స్. అలాగే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఎవరెవరికి వచ్చిందంటే చిరాగ్ చంద్రశేఖర్ మరియు రాంకిరెడ్డి సాత్విక్ సాయి తేజ. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇద్దరికీ వచ్చింది కాబట్టి. మనకి వాళ్ళిద్దరూ బ్యాడ్మింటన్కి సంబంధించిన వారు. సో బ్యాడ్మింటన్లో వీళ్ళిద్దరికీ రావడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది మనకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్, సాత్విక్ మరియు చిరాగ్. సో అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023 ఇది ఏ విశ్వవిద్యాలయానికి వచ్చిందంటే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంకి వచ్చింది అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఈజిప్ట్ అధ్యక్షుడు సీసీ మూడవసారి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. సో ఇతను ఆల్రెడీ ఇప్పుడు 89.6 మెజారిటీ ఓట్లతోటి మూడోసారి ప్రధానిగా అవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా మీరు ఈజిప్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈజిప్ట్ ది ఆర్డర్ ఆఫ్ నైల్ అంటే ఈజిప్ట్లో పారే నది ఏదైతే ఉందో నైల్, దానికి సంబంధించి ఇప్పుడు ఎలాగైతే మనం భారత రత్నాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇస్తామో, అట్లా ఈజిప్ట్కి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ నైల్ అంటే ఎగ్జాక్ట్గా అవార్డు పేరు ఏదైతే ఉందో ఆ అవార్డు మన ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే మనతోటి వాళ్ళు మనతోటి ఒక సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కోరుకుంటున్నారు కాబట్టి ఈ మన ప్రధానిని పిలిచి అవార్డు ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే సీసీ. అతను ఎన్నోసారి ఎన్నికయ్యాడు, మూడోసారి ఎన్నికయ్యాడు. అట్లాగని అతను ఏ పార్టీకి సంబంధించిన వాడు అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. సో అతని పేరు వచ్చి సీసీ. సో ఈజిప్ట్ అధ్యక్షుడు. అలాగే ఇటీవల ఆర్డర్ ఆఫ్ నైల్ అనే అవార్డు ప్రధానమంత్రి మోడీకి రాగా అది ఏ దేశానికి సంబంధించింది, ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్, ఖేల్ ఇండియా పారా గేమ్స్ అంటే ఇప్పుడు ఖేల్ ఇండియా పారా గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి. సో ఈ ఖేల్ ఇండియా తొలిసారిగా అంటే ఇది ఫస్ట్ టైం జరిగిందనమాట. సో ఈ ఖేల్ ఇండియా పారా గేమ్స్ అనేది న్యూఢిల్లీలో ప్రారంభించారు. సో దీని అధికారిక మస్కట్ ఉజ్వల అంటే ఒక పిచ్చుక సింబల్ అనమాట. ఉజ్వల ఒక పిచ్చుక. సో మీరు ఏదైతే ఉందో దీని మస్కట్ ఏంది ఉజ్వల, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. సో ఇలాంటివి మీరు ఏదైతే గుర్తుపెట్టుకున్నారంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఖేల్ ఇండియా పారా గేమ్స్ 2023లో హర్యానా ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో మనం ఏదైతే లాస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నామో దాంట్లో హర్యానా అనేది జరిగింది. అలాగే మనం చూసుకోవాల్సింది 2023 పురుషుల హాకీ జూనియర్ కప్. సో ఈ పురుషుల FIH ఏదైతే ఉందో హాకీ కప్ ఇది ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరగడం జరిగింది. మలేషియాలో ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్లో. సో
దీంట్లో ఛాంపియన్ ఎవరంటే జర్మనీ, రన్నరప్ ఎవరంటే ఫ్రాన్స్, మూడో స్థానంలో ఎవరు ఉన్నారంటే స్పెయిన్. సో ఇప్పుడు మనకి ఎలా ఆడవచ్చు అంటే ఎఫ్ఐహెచ్ హాకీ కప్ లేకుంటే పురుషుల ఎఫ్ఐహెచ్ కప్ దేనికి సంబంధించినది అదొకటైనా అడగవచ్చు, లేదంటే ఈ 2023 హాకీ జూనియర్ కప్ ఎక్కడ జరిగింది అంటే దేశం ఏది, లేకుంటే ఎవరు విన్నారు, ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కాబట్టి స్పోర్ట్స్ నుంచి కూడా మనం 2 నుంచి 4 బిట్ల వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఖేల్ ఇండియా గేమ్స్ జనవరి 2024లో తమిళనాడులో జరగాల్సింది, ఆల్రెడీ జరిగింది. దాని గురించి మనం జనవరి కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేద్దాం. సో ఇది ఎక్కడ జరగబోతుంది జనవరిలో అంటే, ఇది యాక్చువల్గా నేను 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏదైతే ఉందో మనం క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత మనం జనవరి కరెంట్ అఫైర్స్లో ఇవి తెలుసుకుందాం. సో మనకు జనవరిలో ఈ ఖేలో ఇండియా అంటే, ఖేలో అంటే హిందీలో మీకు తెలిసిందే కదా, ఆడండి అంటే. ఇండియాలో ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో దానికి సంబంధించినవి తమిళనాడులో జరగడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏదైతే ఆఫీసులు ఉన్నాయో, ఎలాగైతే మన కమిషనర్ ఆఫీసు, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులు, అలా ఆఫీసులు ఉంటాయో, అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా ఆఫీసులు ఉంటాయి. లైక్ ఐటీ సెక్టార్లో ఇది విప్రో బిల్డింగ్, ఇన్ఫోసిస్, అలా ఎలాగైతే ఆఫీసులు ఉంటాయో అలాగా ప్రపంచంలోనే ఇప్పుడు మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, బిల్డింగ్స్. అలాగా వరల్డ్లోనే అత్యంత అతి పెద్దదైనటువంటి ఆఫీసు అది ఎక్కడ స్టార్ట్ చేశారంటే సూరత్లో. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు కాబట్టి సూరత్లో సూరత్ డైమండ్ బోర్డ్స్ అనే ఏదైతే ఆఫీస్ ఉందో దాన్ని సూరత్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని కన్స్ట్రక్షన్ అన్నీ ఇది అయిన తర్వాత ఇది ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో నెంబర్ 1 అనమాట. సో ఇది ఎంత ప్లేస్లో ఉంది అంటే 67 లక్షల చదరపు అడుగులు, అంటే 67 lakh స్క్వేర్ ఫీట్. ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంత పెద్ద అంటే. ఇంక మీకు తెలుసు కదా, సూరత్ అనేది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో సూరత్, గుజరాత్ అనేది ట్రేడింగ్కి బాగా ప్రసిద్ధి చెందినది. సో మీకు ఇలాంటివి సూరత్ డైమండ్ హబ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడండి. ఎందుకంటే సూరత్ డైమండ్స్ హబ్ అంటే ప్రతి ఒక్కరికి సూరత్ అంటే తెలుసు, గుజరాత్ అని పెట్టేస్తారు. సో ఇటీవల మన భారతదేశంలో ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైనటువంటి ఒక వ్యాపార సముదాయం ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి మోడీచే. అది ఎక్కడ ఉంది? ఆప్షన్స్ గుజరాత్, సో లేకుంటే డీలో ఆప్షన్ గుజరాత్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, దెన్ గుజరాత్, ఇలా ఉంటుంది ఆప్షన్స్. సో కొంతమంది మనం ఏం చేస్తామంటే మన ప్రాంతీయ అభిమానం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వెళ్తాము. సరే లేదులే అని చెప్పి కొంతమంది మిడిల్గా ఉండేటోళ్ళు మధ్యప్రదేశ్కి పోతారు. కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇంకా మోడీ ఉన్నాడు కదా అని చెప్పి గుజరాత్కి ఇచ్చేటోళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ లక్ బట్టి ఇది ఆప్షన్స్ తగిలే అవకాశం ఉంది. కానీ మనం చదువుకుంటే ఇట్స్ ఈజీ టు పాయింట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విశాఖపట్నంలో నేవల్ డాకెడ్లో. సో మనకి జస్ట్ ఏం లేదు, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేషనల్ సర్వీస్, అంటే మన దేశానికి సేవలు అందించడానికి ఇండియన్ నేవీ సర్వీస్. సో ఐఎన్ఎస్ తార్ముగ్లీ, ఈ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేషనల్. ఓకే, ఈ ఐఎన్ఎస్ తార్ముగ్లీ వచ్చి ఇటీవల ఎక్కడ కమిషన్ చేయబడింది అంటే మన ఏ నౌకాదళంలోకి, మనకు విశాఖపట్నంకి చెందినటువంటి ఏదైతే నేవల్ సిబ్బందికి ఉందో దానికి ఐఎన్ఎస్ తార్ముగ్లీ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ తార్ముగ్లీ దేని గురించి అంటే తీర ప్రాంతం అంటే కోస్టల్ గార్డ్ సేఫ్టీ కోసం, కోస్టల్ సర్వేలెన్స్ కోసం ఐఎన్ఎస్ తార్ముగ్లీ ఏదైతే ఉందో, సో అది మన నౌకాదళంలోకి ప్రవేశించాలంటే ఇది వచ్చి ఒక ఫాస్ట్ అటాకింగ్ క్రాఫ్ట్. అంటే మన జలాలలోకి ఏదైతే మనం మాట్లాడుకున్నామో 12 నాటికల్ మైల్స్ కావచ్చు, 24 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్ ఏదైతే ఉందో మన జలాల్లోకి మన పర్మిషన్ లేకుండా ఎవరైనా వచ్చినా కానీ ఫాస్ట్గా వెళ్ళి మన శత్రు దేశం వచ్చినా కానీ మనం డిఫెండ్ చేయడం కోసం ఈ తార్ముగ్లీ అనేది అయితే ఉంది. నెక్స్ట్, ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది డిసెంబర్ 12-13 న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సో రాజస్థాన్లో రీసెంట్గా ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో బీజేపీ విజయం సాధించడం మీకు తెలిసిందే. సో ముఖ్యమంత్రి ఎవరంటే భజన్ లాల్ శర్మ, అలాగే ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి మరియు ప్రేమ్చంద్ బైర్వా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మీరు రాజస్థాన్ గవర్నర్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్, మధ్యప్రదేశ్ కూడా ఎన్నికలు జరగడం జరిగింది. అక్కడ కూడా బీజేపీని విన్నర్గా నిలవడం జరిగింది. సో ప్రజలు ఎన్నుకోవడం జరిగింది.
సో ఈ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మనకు ముఖ్యమంత్రి వచ్చి మోహన్ యాదవ్ బీజేపీ తరఫున, మరియు ఉప ముఖ్యమంత్రులు జగదీష్ దేవరా, రాజేంద్ర శుక్ల. సో వీళ్ళు ఉప ముఖ్యమంత్రులు. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఎన్నికల్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, సో అక్కడ ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో మరియు విజయ్ శర్మ. సో ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్లో ఏ పార్టీ వచ్చిందంటే బీజేపీ. నెక్స్ట్ తెలంగాణలో మీకు అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ మరియు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్.